హాయ్ అండి. వెల్కమ్ టు పుష్పాస్ కిచెన్. ఇవాళ కిచెన్‌లో హెల్తీ ఇన్‌స్టంట్ మల్టీగ్రెయిన్ దోస చేయబోతున్నాను. ఈ దోస కోసం ఒక కప్పు గ్రీన్ గ్రీన్ మూంగ్ దాల్ ఉంటాయి కదా! అవి ఒక కప్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల యెల్లో మూంగ్ దాల్ ఉంటాయి కదా! అవి పెసర బ్యాళ్ళు అంటారు. అవి ఒక 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు 2 స్పూన్లు, మసూర్ దాల్ 2 స్పూన్లు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి సీడ్స్, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 కప్ రైస్. ఇది క్రిస్పీనెస్ కోసం. అన్నీ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మనం ఓవర్ నైట్ అయినా సోక్ చేయొచ్చు. లేకపోతే మార్నింగ్ సోక్ చేసి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక కప్పు ఇవి పల్చటి అటుకులండి. పోహా అంటారు. అన్నీ నానబెట్టే ముందు గ్రైండ్ చేసుకునే ముందర ఇవి నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందర. అట్‌లీస్ట్ 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి ఈ పప్పు దినుసులన్నిటిని. ఆ తర్వాత గ్రైండ్‌లో మిక్సీ జార్ తీసుకొని బాగా నానిపోయాది చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసే ముందర ఈ పోహాని నానబెట్టుకుందామండి. మిక్సీ జార్‌లో వేసుకొని ఈ పప్పులన్నీ వేసుకోవాలి. దీంతో పాటు ఒక అల్లం ముక్క, ఒక ఇంచు, 2 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. గార్లిక్ కూడా వేసుకోవచ్చండి. 2-3 రెబ్బలు. నేనైతే వేయట్లేదు. కరివేపాకు, వీటినన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న ఈ పిండిని వెంటనే దోస వేసుకోవచ్చు. నేనైతే ఐరన్ కడాయి కాస్ట్ ఐరన్ మీద వేస్తున్నానండి. దీంట్లో దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. 2 తిన్నా చాలండి. కడుపు నిండుగా అనిపిస్తది. చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.